పేతురు రాసిన పత్రికలో ఒక మాట చదువుకున్నాను. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులు మీరు పిలువబడుతున్నారు కనుక కీడుకు ప్రతి కీడును, దూషణకు ప్రతి దూషణను చేయక దీవించండి. ఆశీర్వాదమునకు మీరు వారసులు అంటున్నాడు దేవుడు. ఆశీర్వాదమునకు వారసులమైన మనము మరి ఆశీర్వాదము ఎందుకు పొందలేకపోతున్నాము అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు అంటే అబ్రహామును ఆశీర్వదించినాడని విన్నాము. ఇస్సాకును బావులు చెల్లెలకుల గూటలు ఆయన ఇచ్చి ఆశీర్వదించినాడు. ఇస్సాకు ఎలాగ ఆశీర్వదించాడంటే క్రమక్రమముగా ఆశీర్వదించబడ్డాడు, ఒకేసారి ఆశీర్వదించబడలేదు ఆయన. చూద్దాము ఆది కాండములో ఎలా ఇస్సాకు ఆశీర్వదించబడాడంటే ఒకేసారి ఆయన ఆశీర్వదించబడలేదు. 12వ వచనము 26వ అధ్యాయము 12వ వచనం. 3వ వచనం ఫస్ట్ చదువుకుందాము. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించును అన్నాడు. ఈ దేశంలో నీవు ఎలా ఉండాలంటే పరవాసిగా ఉండాలి, అంటే పరదేశిగా ఉండాలి. ఇది నా దేశం కాదు, ఇది మనం ముఖ్యంగా ఆశీర్వదించబడాలంటే మొట్టమొదటి మెట్టు ఏంటంటే మనము పరవాసులము, పరదేశిగా ఉన్న వాళ్ళమని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అది మొట్టమొదటి పాయింట్. మనము ఆశీర్వదించబడాలని మొట్టమొదటి మెట్టులో మొట్టమొదటిగా మనం గుర్తించవలసి ఏంటంటే మనము పరదేశులము. నీవు పరవాసివై ఉంటే నేను నీకు తోడై ఉంటాను అంటున్నాడు. నాకు బంధువు బలగమందు కావాలంటే దేవుడు నేను తోడుగా ఉన్నాడు. బంధువులు ఉన్నారులే అని అతిశయపడితే, బలగముందులే అతిశయపడితే, ధనముందులేని అతిశయపడితే, ఇంకా ఏమైనా ఏది ఉన్నా కూడా అతిశయపడితే నేను తోడుగా ఉన్నాను. పర్లేదులే, డబ్బు ఉందిలే, భయం లేదు. బ్యాంకులో అవసరానికి డబ్బు ఉందిలే, అవసరానికి అప్పించే వాళ్ళు ఉన్నారులే అంటే దేవుడు తోడుగా ఉన్నాడు అన్నమాట. నీవు వేరే ఆధారం చూసుకున్నావు అన్నమాట. కాబట్టి నేను నిన్ను ఆశీర్వదించాలంటే నేను పరదేశిగా ఉండాలి. ఈ లోకంలో నేను పరదేశిని. ఈ పాయింట్ మీద మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అంటున్నాడు. నువ్వు పరదేశిగా ఉంటే నేను నువ్వు ఆశీర్వదిస్తాను. నేను ఆశీర్వదించాలంటే నేను నీకు తోడుగా ఉండాలి అంటాను. నేను నీకు తోడుగా ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. నేను లేకుండా నువ్వు ఆశీర్వదించబడలేవు. అందుకే యోహాను పత్రికలు అంటారు కదా, నాకు వేరుగా ఉండి మీరు ఫలించలేరు, వేరుగా ఉండవి వేరేవి చేయలేరు, ఫలించలేరు అంటాడు. కాబట్టి దేవుళ్ళలోనే ఉండాలి. మనం దేవుళ్ళలో ఉంటే ఆశీర్వదించబడతాము, దేవుడు తోడుగా ఉంటాడు. యోసేపు అంత ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే దేవుడు యోసేపుకు గోతిలో తోడుగా ఉన్నాడు. తర్వాత వాళ్ళందరి చేత ద్వేషించబడ్డాడు. తర్వాత పోతిఫర్ ఇంట్లో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. తర్వాత జైల్లో కూడా దేవుడు తోడుగా చెరసాలు ఉన్నప్పటికీ యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి కటాక్షము కలిగింది. తర్వాత అతను ప్రధానమంత్రి అయిపోయింది అన్నమాట. కాబట్టి ఒక మనిషిని దేవుడు ఆశీర్వదించబడాలంటే ఆ మనిషిని సపరేట్ చేయాలి, ఏమి లేని వాడుగా చేయాలి, పరదేశిగా ఉండేటట్టు చేస్తాడన్నమాట. అప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు మన జీవితంలో. తర్వాత మనం చూస్తే 12వ వచనంలో ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడేను. అతడు మిక్కిలి గొప్పవాడకు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చి ఒకేసారి ఆశీర్వదించబడలే.
క్రమక్రమంగా దేవుడు దీవిస్తాడనమాట. ఒక్కసారి తక్కువ చెప్పాలన్నమాట. నువ్వు ఆశీర్వదించబడేంత వరకు దేవుడు క్రమముగా అంటే 10 తలాంతులు 15 తలాంతులు 20 తలాంతులు ఇచ్చుకుంటూ వచ్చాడనమాట. నీవు కొంచెములో నమ్మకంగా ఉంటే గనక అనేకమైన వాటి మీద నేను నిన్ను దీవిస్తాంటాడు దేవుడు. క్రమక్రమంగా దీవించబడాలన్నమాట. ఒకేసారి ఆశపడకూడదు అన్నమాట. ఒకేసారి అంతా రావాలకూడదు. క్రమక్రమంగా ఈరోజు ఒక క్రమంగా దేవుడు దీవించినాడు, ఇంకొక క్రమంగా దేవుడు దీవించినాడు. ఇలా క్రమక్రమంగా ఆ మనిషి అభివృద్ధి పొందేంత వరకు దేవుడు తోడుగా ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా పరదేశిగా ఉండాలి. మనము పరదేశం అనుకోవాలి, ఇది నాది అని అనుకోకూడదు. రెండవదిగా దేవుడు తోడుగా ఉండాలి. మూడవదిగా అతడు క్రమక్రమముగా ఆశీర్వదించబడుతూ వచ్చినాడు అన్నమాట. తర్వాత అతని ఆశీర్వాదానికి కారణములు ఏమిటంటే అతడు 19వ వచనంలో తన తండ్రి అయిన అబ్రహాము దినములో తవ్విన నీళ్ల బావును ఇస్సాకు తిరిగి చదివించను. ఏలైనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీన్లు వాడిని పూడ్చివేసింది. గెరారు కాపర్లు ఇస్సా కాపులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పింది కనుక వారు తనతో కలహించినందున అతడు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడి కనుక దానికి వారు జగడమాడలేదు. అభివృద్ధి పొందమనుకు దానికి రెహబోతు అను పేరు పెట్టి ఇక్కడ ఇస్సాకు యొక్క సహనము కూడా చూస్తున్నాడు అన్నమాట. అదేంటంటే వాళ్ళ తండ్రితో ఇచ్చిన బావులను అబ్రహాంతో ఇచ్చిన బావులను శత్రువులు పూడ్చివేసినారు. కక్షతో పగతో పూడ్చివేసినారు. ఆ బావులన్నీ కూడా పూడ్చివేస్తే ఇదిగో మా తండ్రి గారి యొక్క బావులు మరలా నేను పునరుద్ధరించాలని ఏం చేసినాడు ఇస్సాకు ఆ బావులతో మంచి జలలు గల ఊటలు అన్నాయి. అయితే పడినప్పుడు శత్రువులు వచ్చేసి ఈ నీళ్లు మావి, మీది కాదు బావి మాది అని చెప్పేసి ఆ బావిని కొట్లాడి తీసుకున్నారు. రెండవ బావి మళ్ళా ఇంకొక బావి దువ్వినారు. తవ్వితే అక్కడ కూడా నీళ్లు పడినాయి. శత్రువులు మళ్ళా వచ్చినారు, వచ్చి ఈ నీళ్లు మావి అన్నారు. ఆయన కూడా ఇస్సాకు సహనంతో అంత ప్రయాసపడి ఎన్ని రోజులు తవ్వింటారు ఒక బావి. ఆ రోజుల్లో జేసీబీ లేదు, మిషన్ లేదు, ఏమి లేదు. అటువంటి సమయంలో కేవలం పని వాళ్ళ చేత తవ్విన ఆ బావి ఎన్ని రోజులు తవ్వింటారు. అన్ని రోజులు కష్టపడి తవ్వితే వాళ్ళు వచ్చి ఆ బావిని వాళ్ళు మాది అన్నప్పుడు విడిచిపెట్టేస్తున్నాడు, సహనం చూపించినాడు. సరే ఏమైనా కానీ చెప్పేసి ఓర్పుతో సహనంతో మరలా కొద్ది రోజులు కష్టపడి కొద్ది రోజులు, కొద్ది వారాలు, కొద్ది నెలలు కష్టపడి ఉంటారు. మరలా ఒక బావిని తవ్వితే వాళ్ళు అక్కడికి రాలేకపోయినారన్నమాట. అందుకే దానికి రెహబోతు అను పేరు పెట్టినమాట. కాబట్టి అక్కడ ఇస్సాకు ఆశ్రయించబడడానికి కారణం ఏంటంటే పరదేశిగా అనుకున్నాడు, దేవుడు తోడుగా ఉన్నాడు. క్రమక్రమంగా దేవుడు నన్ను దీవిస్తాననుకున్నాడు. తర్వాత బావులు తవ్వితే వారి శత్రులు వచ్చి మాది అన్నప్పుడు అబ్బో తీసుకుపో అన్నాడు. అందుకే యేసు ప్రభువు చెప్తున్నమాట. ఏమంటున్నా, ఒక అంగడికి తెచ్చి పారేయండి అంటాడు. 1 మైలు రమ్మంటే 2 మైలు వెళ్ళమన్నాడు. కాబట్టి ఇచ్చేసే అన్నాడు, నీకేం తక్కువ కాదన్నాడు. కాబట్టి సహనం చూపించినాడు అన్నమాట. దేవుడు ఆశ్రయించబడాలంటే ఆ యొక్క సహనం ఎన్ని రోజులు వింటారు. ఆయన కూడా ఒకసారి లేదా తీసుకుపడుతున్నాడు. కాబట్టి ఒక మనిషిని దేవుడు దీవించాలి అనుకుంటే అతన్ని ఏం చేయాలా, అతనికి ఈ లక్షణాలు ఉండదు. మనం యోబు గ్రంథము చూస్తే 1వ అధ్యాయంలో యోబును ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాము. ఎలా ఆశీర్వదించినాడంటే చూద్దాము. 1వ అధ్యాయంలో వచ్చినము యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగి
చాలు. అక్కడ యోబు ఇంత ఆస్తి, ఎన్ని ఆస్తి అతను 7,000 గొర్రెలు ఉన్నాయంట, 3,000 ఒంటెలు ఉన్నాయి, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాదులు, బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉంది కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు, ఇంకెవ్వరు లేరన్నమాట. అంత ఆస్తి ఎలా వచ్చిందంటే ఈ టైంలో ఆస్తి ఎలా వస్తుంది? ఎంపీలకు, ఎమ్మెల్యేలకు రోడ్లు వేస్తారు, బ్రిడ్జిలు కడతారు, కమిటీలు ఇస్తారు, వేల కోట్లకు ఆస్తి పనులు అయిపోతారు ఈ రోజుల్లో. కానీ దేవుడు అప్పుడే యోబును ఆశీర్వదించినాడు. అప్పుడే ఎలా ఆశీర్వదించినాడంటే యథార్థవంతుడుగా యోబు ఉన్నాడు కాబట్టి. ఇవన్నీ కూడా ఈ అక్రమంగా సంపాదించేవన్నీ కూడా అవి నిలబడవు. కానీ ఇక్కడ యోబు స్థిరమైన ఆస్తి ఇచ్చినాడు అన్నమాట. అతను ఎలాంటి వాడంటే ఒక మనుషుడు యోబు, ఆయన కూడా మనుషుడే, మలాంటి మనుషుడే ఉంటాడు కదా యాకోబు బతుకులో. యోబు మనలాంటి వాడే, ఏలియా మనలాంటి 2 చేతులు 2 కాళ్ళు కలిగిన వాడే, మనలాంటి వాడే. అతడు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు వర్షం ఆగిపోయాను, మరలా ప్రార్థన చేసినప్పుడు వర్షం వచ్చాను అనిందన్నమాట. అదే ఇక్కడ యోబు అని ఒక మనుషుడు ఉండను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఇతని యొక్క క్వాలిఫికేషన్ అన్నీ ఉన్నాయి. చెడుతనాన్ని విసర్జించినాడు, న్యాయవంతుడిగా ఉన్నాడు, యథార్థవంతుడుగా ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటున్నాడు. అందుకే అంత ఆస్తి వచ్చిందన్నమాట. అది అక్రమంగా వచ్చింది కాదు, అక్రమంగా సంపాదించింది కాదు. దేవుడే అతని యథార్థతను చూసి అతనిని అంతగా దేవుడు ఆశ్రయించినాడు. తర్వాత అంత ఆస్తి ఉండి కూడా అంతమంది పని వాళ్ళు ఉన్నారు. అంత ఆస్తి ఉంది, అన్ని గొర్రెలు 5,000 గొర్రెలు మేపాలంటే ఎంతమంది పని వాళ్ళు కావాలి? 500 జతలు ఎడ్లు అంటే ఒక్కొక్క జతకు ఒక్కొక్క కాడికి ఒక మనిషి ఉండాలన్నమాట. ఒక మనిషి ఉన్న 500 మంది మనుషులు ఉండాలి అక్కడ. యోబుకు 500 మంది మనుషులు, తర్వాత 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 3,000 ఒంటెలు. వీళ్ళందరికీ వీటన్నిటికీ మేత వేయడానికి ఎంతమంది పని వారిని మనం ఆలోచించవచ్చు అన్నమాట. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు ఉంటే ఎలాగా వాటిని పోషించడానికి మనుషులు కావాలి. ఇంతమంది మనుషులను పెట్టుకొని, ఇంత పని వాళ్ళను పెట్టుకొని ఎంత బిజీగా ఉండాలా అని ఆలోచన చేస్తే చూడండి, అక్కడ అతను 5వ వచనములో వారి వారి విత్తు దినములు పూర్తి కాగా తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించలేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వాళ్ళ ఒక్కొక్క నిమిత్తమై దహనబలి అర్పించి వచ్చెను. యోబు నిత్యము అలాగున చేసి వచ్చాను. అరుణోదయం అంటే తెల్లవారుజామునే లేచి నా కొడుకుల కోసం ప్రార్థన చేసినాడు, 3 బిడ్డల కోసం ప్రార్థన చేసినాడు. ఒక్కరోజు కాదు, ఎన్ని రోజులైనా అనుదినము ప్రతి నిత్యము అలాగే చేస్తూ వచ్చినాడు. అందుకే దీవించబడ్డాడు అన్నమాట. ఒకరోజు ప్రార్థన చేసి, ఒకరోజు బలి అర్పించి, ఒకరోజు పని ఎక్కువ ఉందిలయ్యా, ఆ పని వాళ్ళు మస్తుగా ఉన్నారు, అన్ని 100 మంది 1000 మంది ఉంటారు పని వాళ్ళు. అంత బిజీ షెడ్యూల్ అయినప్పటికీ యోబు వాళ్ళందరి కొరకు ప్రార్థన చేసి వచ్చినాడు కాబట్టి అంత ఆస్తి అతనికి వచ్చిందనమాట. పని వాళ్ళ కోసము ప్రార్థన చేసి ఉండొచ్చు, ఆయన గొర్రెలు మేపే వాళ్ళ కోసము ప్రార్థన చేసి ఉండొచ్చు. కాబట్టి అంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ దేవుని మాత్రము మర్చిపోలేదు. అనుదినము ఇవన్నీ ఏమి చేయకుండా చాలామంది దీవించబడాలి, దేవుడు ఆశ్రయించబడాలి అంటున్నాం. చెప్పే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ సంవత్సరం దీవించబడతావు పడ్డారు, కానీ ఏమి చేయాలో చెప్పారనమాట. పాస్టర్ చెప్పినాడు ఈ సంవత్సరం అంతా మనకు ఆస్తి కలిసి వస్తాయి, అన్నీ కలిసి ఎందుకు కలిసి వస్తాయి, ఊరికి అనవసరం అని చెప్పి కూడా అబద్ధమే. ఈ సంవత్సరం దేవుడు నేను దీవిస్తాడు, ప్రవచనం చెప్తున్నా దీవిస్తాడు. ఎక్కడున్నా కూడా ఎలా దీవిస్తాడు? ఒక ఆమె చెప్పి ఏసన్న గారు చెప్పినాడు, అయ్యా నా కొడుకు కోసము ప్రార్థన చేయాలని చెప్పి ముసలి ఆమె ప్రార్థన చేయాలని, నా కొడుకు దేవుడు నా మాట వినడం లేదు, అల్లరిగా ఉన్నాడని
ప్రార్థన చేయబట్టి ఆమె సెన్సేల్ అమ్మన్నాడు. ఆమె ఏం చేసింది, నేను ఈ ఫోన్లో చేసి నా కొడుకు ఫోన్ చేయమంటే ఫోన్ చేస్తేనే వాడు ఎస్ఎన్ గారు ఫోన్ చేస్తే అయ్యా నీకోసం ఎవరా వాడు అని చెప్పినట్టు, నేను సినిమా హాల్లో ఉన్నాను, నువ్వు ఎవరు నన్ను డిస్టర్బ్ చేస్తానని చెప్పాను. వాడు ఎలాగ దీవించబడతాడు ఆ కొడుకు? ఆశ ఉంది ఆమె తల్లికి, వాడేమో సినిమా హాల్లో ఉన్నాడు. కాబట్టి దీవించబడతామంటే నీకు అది దీవించబడాలంటే ఇన్ని కార్యక్రమాలు చేయాలన్నమాట. అప్పుడు దేవుడు దీవిస్తాడన్నమాట. ఇస్సాకు అలాగా ప్రదేశిగా ఉండాలి, దేవుడు తోడుగా ఉండాలి, క్రమక్రమంగా నేను దీవించబడాలని కోరుకోవాలి. తర్వాత సహనము కలిగి ఇంకా దీవించడానికి కారణము చూద్దాము. లూకాసు వార్తలో లూకాసు వార్త 15వ అధ్యాయములో ఎలాగ దీవించబడ్డాడో చూద్దాము. అక్కడ 15వ అధ్యాయము 22వ వచనము. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీరికి కట్టి వీరి చేతికి ఉంగరము పెట్టి క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదాము. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికింది. అంతటా వారు సంతోషపడసాగలి. కుమారుడికి ఏమిచ్చినాడు? అక్కడ ప్రశస్త వస్త్రములు తెచ్చిచ్చినాడు, తర్వాత ఉంగరం పెట్టినాడు, పాదములకు చెప్పులు తొడిగించి కొవ్విన తోడు వధించి అందరికి సంతోషం. ఆ తండ్రి యొక్క ఆశీర్వాదం ఎలా వచ్చింది కొడుకు అంటే ఏమంటున్నాడు అక్కడ 17వ వచనంలో, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి ఎంతో మంది కూలి వాళ్లకు సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, లేచి నా తండ్రి ఎద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకముగా విరోధంగాను నీ ఎదుట పాపము చేసింది, ఇక మీదట నీ కుమారుడని అనిపించుటకు యోగ్యుడు కాదు, నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. అతని యొక్క బాధ్యత ఏంటంటే పోగొట్టుకున్న ఆశీర్వాదం రావాలంటే ఇదిగో ఇలాగ అతని యొక్క బాధ్యత అతను చేసినాడు అనమాట. ఇలాగ చేసినాడు అతను. ఇదిగో నేను లేచి నా తండ్రి ఎద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకం విరోధంగా నీ ఎదుట పాపం చేస్తేనే నీ కుమారుని అనిపించుకోటకు నేను యోగ్యుడను కానని తండ్రి దగ్గర ఒప్పుకున్నాడు అన్నమాట. తండ్రి ఎన్ని రోజులు చూసింటాడో మనం ఆలోచించు. కొడుకు వెళ్ళినప్పటి నుంచి వస్తాడు ఏమైనా సంతోషంగా ఉండినట్టు ఆ తండ్రి అంటే ఏ సంతోషం ఉండదు. ఆ తండ్రి కొడుకు రావాలి పండుగ చేసుకోవాలి, కొడుకు రావాలి పండుగ చేసుకోవాలి. కాబట్టి దేవుడు కూడా మన కోసం ఎదురు చూస్తుంటాడు అనమాట. వాళ్ళు రావాలి, ఇది పండుగ చేసుకోవాలి. దేవుని దగ్గరికి మనం మరలినప్పుడు దేవుడు పండుగ చేసుకుంటాడు అనమాట. దేవుడు రాకుండా కూడా మనం పండుగ చేసుకుంటాం, కానీ దేవుడు మాత్రము మనం వస్తే ఆయనకు పండుగ అనమాట. పరలోకానికి పండుగ డిసెంబర్ 25 కానే కాదన్నమాట. పరలోకానికి డిసెంబర్ 20 తారీఖున పండగ కానే కాదు, భూలోకానికి మాత్రమే అది పండగ అన్నమాట. పరలోకానికి పండగ ఎప్పుడు అంటే 7వ వచనము 15వ అధ్యాయము, అటువలే మారు మనసు వద్దనుకున్న వాళ్లకు 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలగదు. నాకొద్దు మారు మనసు అంటే వాళ్ళ విషయమై పండగ లేదు, సంతోషం లేదన్నమాట. పరలోకములో ఎక్కువ సంతోషం కలగాలంటే మనము దేవుని వైపు తిరిగినప్పుడే పండుగ. ఈ క్రిస్మస్ దినాల్లో అన్నిటికంటే మనం పండగ మంచిదే, కానీ పరలోకానికి ఏమైనా పండగ ఉందా, నా ద్వారా ఏమైనా ఈ సంవత్సరం పండగ జరుగుతుందా అని మనం ఆలోచించుకుందాం. పరలోకానికి ఏమైనా ఈ సంవత్సరం నేనేమని చేస్తాను, పరలోకంలో దేవదూతలందరూ కూడా నా తండ్రి దేవుడు సంతోషించాలంటే నేనేం చేయాలా అని ఒక్కసారి మనం ఆలోచించుకుంటే, ముందు పరలోకానికి పండగ చేస్తే తర్వాత మనకు భూమి మీద మనకు పండగ జరుగుతుంది అన్నమాట. కాబట్టి అందుకే ఆ పండగ లేని వాళ్ళ కోసము యేసు ప్రభు వచ్చినాడు, బెతెస్దా కోనేరు దగ్గరకు వచ్చినాడు. వాడిని అడుగుతున్నాడు, ఎవరా అయినా నువ్వు స్వస్థపడగోర్చున్నావా? యూదుల పండగ ఒకటి ఇచ్చను. యేసు ప్రభు అక్కడ బెతెస్దా కోనేరు దగ్గర గొర్రెల ద్వారం దగ్గర ఉన్నాడు. యెరూషలేముకు 12 ద్వారాలు ఉంటాయంట.
యెరూషలేము పట్టణానికి 12 ద్వారాలు. అందులో మనం యెహెజ్కేలు గ్రంథంలో ఎంట గుమ్మం అంట, ఆ గుమ్మము, నీటి గుమ్మము అని ఉంటాయన్నమాట. గొర్రెల ద్వారం అనేది ఒకటి ఉందన్నమాట. ఆ యెరూషలేము 12 గుమ్మాలు. పైన పరలోకములు ఎలా 12 గుమ్మాలు ఉన్నాయో భూమి మీద యెరూషలేముకు 12 గుమ్మాలు ఉన్నాయి. ఆ గుమ్మము దగ్గర, గొర్రెల ద్వారం అనే గుమ్మము దగ్గర యేసుప్రభు వచ్చి ఆ బేతెస్తు కోనేరు దగ్గర వచ్చాడు. స్వస్థపరచబడతావా, పండుగకు వెళ్తావా, పండుగకు పోతావా, నీ ఇష్టం అన్నట్టు. నువ్వు కోరుకుంటే నేను చేస్తాను, కోరుకుంటే నేను చేయలేను. నువ్వు కోరుకుంటే నేను నీకు స్వస్థత ఇస్తాను అన్నప్పుడు ఏదో దేవుని కృప వలన దేవుని యొక్క శుద్ధారం దేవుని ద్వారా స్వస్థత పొందుకున్నాను అన్నమాట. అలాగే ఈ ఉదయకాల సమయంలో ఆయన నీ కోసము నా కోసము ఆయన కలవరి శిలువలో ఆయన శిలువను ప్రాణం పెట్టి మనల్ని బ్రతికించి మనల్ని దేవునికి దగ్గరగా అంటే పరలోకానికి సంతోషం కలిగించే వారిగా మనం ఉండాలని దేవుడు కోరి మన కొరకు భయంకరమైన శిక్షను భరించి శిలువలో మన కొరకు ప్రాణం పెట్టినాడు. ఈ సంవత్సరము ఇంకా మనము సిద్ధపడకముందే, పండుగకు ముందే మనము పరలోకాన్ని సంతోషపెట్టాలని తీర్మానించుకుందాం. ఆ పరలోకాన్ని సంతోషపెట్టగలిగితే అంతకు మనకంటే గొప్పవాడు పరలోకములు ఎవరు లేరనమాట. యేసుప్రభు చెబుతాడు, యోహాను గొప్పడై అంటే యోహాను కాదు గొప్పడు, పరలోకములో అల్పుడైన వాడు గొప్పడంట. మనం అల్పుల జాబితాలో మనమున్నాం అనమాట. కాబట్టి యోహాను కంటే గొప్పవాళ్ళుగా మనం ఉండాలంటే పరలోకములో ఉంటే అల్పుడిగానైనా ఆ స్థానం సంపాదించుకుంటే మనము యోహాను కంటే గొప్పవారుగా ఉంటామని దేవుడు వారు తెలిసింది. ఈ క్రిస్మస్ దినాల్లో మరి పరలోకానికి మనం పండుగ జరిపించి భూమి మీద మనం పండుగ చేసుకుంటే అదే నిజమైన పండుగ.